ఓ చిరుతపులి ఓ పూజారింటిని సరిగ్గా సంవత్సరం తిరిగేసరికి రెండోసారి సందర్శించింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో హాట్ టాపిక్ గా మారింది. అడవుల్లో ఉండే జంతువులు జనావాసాల్లోకి వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ చిరుతపులి మాత్రం శ్రీశైలంలోని ఓ పూజారింటికి 2 సార్లు వచ్చింది. గత సంవత్సరం 2025 జనవరి 5 నాడు మొదటిసారి ఆ పూజారింటిని సందర్శించింది చిరుత. సరిగ్గా సంవత్సరానికి అంటే 2026 జనవరి 2 నాడు అదే చిరుతపులి ఆ పూజారింటిని రెండోసారి విజిట్ చేసింది. పూజారింటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ 2 సార్లు కూడా జనవరి మొదటి వారంలోనే విజిట్ చేయడంతో దాన్ని వింతగా చర్చించుకుంటున్నారు. చిరుత తన దారిలో వెళ్తుండగా యాదృచ్ఛికంగా ఆ పూజారింట్లోకి వచ్చిందా లేక ఇందులో ఏదైనా మతలాభం ఉందనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎలాంటి బ్రహ్మాండం లేదు, అద్భుతం లేదు. సాధారణంగా డిసెంబర్ జనవరి టైంలో చిరుతల సంచారం ఎక్కువగా ఉంటుంది. వేసవి చలికాల మార్పుల సమయంలో అడవిలో వేట జంతువులు తగ్గితే చిరుతలు జనావాసాల వైపు వస్తుంటాయి. పాతాళగంగ మెట్ల మార్గం అడవికి చాలా దగ్గరగా ఉంటుంది. నీటి నిల్వలు సమీపంలో ఉండడంతో చిరుతలు తరచుగా వస్తుంటాయి. అన్నింటికి మించి గతేడాది వచ్చినప్పుడు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆ ప్రాంతం సురక్షితం అన్న భావన చిరుతకు కలిగి ఉండవచ్చు. అందుకే ప్రతి సంవత్సరం అదే సమయంలో కనిపించే అవకాశం ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? చిరుత 2 సార్లు పూజారింటిని విజిట్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ ఇన్ఫో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.